హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు చెప్తానంటున్నాడు, నీకు నా ప్రణాళికలు చెప్తాను, నన్ను మిమ్మల్ని స్నేహితులుగా స్వీకరిస్తాను. నేనంటే భయపడి గజగజలాడిపోను అక్కర్లేదు. దేవుడు అంటే మన దేశంలో భయపడిపోతాడు. దేవుడా దేవుడా అక్కర్లా. ఏంటంటే ప్రభువు నీతో నడిచేవాడు, నీలో ఉండేవాడు, నీతో మాటలాడేవాడు, నిన్ను ఆదరించేవాడు. నువ్వు తప్పు చేస్తే కొట్టేవాడు కాదండి ఆయన, దిద్దేవాడు అండి ఆయన. నువ్వు పొరపాటు చేసినప్పుడు, నువ్వు బాధ పెట్టినప్పుడు నువ్వు కౌగిలించుకునేవాడే కానీ కసిరేవాడు కాదు. మనలో చాలామందికి తెలియటం లేదు ఇది. దేవుని పాపం చేసినప్పుడు దేవుని దూరంగా వెళ్ళకండి, దేవుని దగ్గరగానే రండి. ఎప్పుడైనా పిల్లల్ని కొడతారమ్మా మీరు? మనసర్లే కొడితే కేసు పెడతారంట అమెరికాలో, మన దేశంలో కూడా. టీచర్లు కొట్టరంట, ఇంట్లో అమ్మ నాన్న కొట్టరంట. మరి ఇంకేమైపోతారు వాళ్ళు? మూఢత్వం బాలుని హృదయంలో నుండి స్వాభావికంగా వచ్చును, బెత్తము దాలిన దాన్ని సరిచేయచ్చు అని ఉంది. అందుకని ఈ వంటగదిలో గరిటలు పెట్టి సెల్ ఫోన్ పెట్టి కొట్టిందంట ఆమె. ఆ గుండు బయలింది, సెల్లు బయలింది, 2 రిపేర్లకు బోల్ డబ్బులు అయింది. మళ్ళీ పిచ్చిపడులు చేయబాకండి. అలాంటి దండించేటప్పుడు ఒక బెత్తం ఆడని వాడు కుమారుడికి, ఒక దైవజనుడు ఉండేవాడట. బెత్తం ఎప్పుడు ఉంటుంది? పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాడు వచ్చి నిలబడాలి. ఏం చేశారా? అబద్ధం ఆడావా? చెప్పు. అబద్ధం ఆడాను ప్రభా. అబద్ధం ఆడాడట. ఎన్ని దెబ్బలు కొట్టమంటావు అని ప్రార్థన చేసుకునేవాడటండి. ప్రార్థన చేస్తాడు, సగం కోపం పోద్దిగా. 2 దెబ్బలు కొట్టు అంటే 2 దెబ్బలు కొట్టాడు. ఇంకోసారి అబద్ధం ఆడే ప్రభా, రెండోసారి అబద్ధం ఆడాడు. ఎందుకంటే 4 దెబ్బలు కొట్టు. ఏంటంటే అడిగి దెబ్బ కొట్టేవాడంటే, కరెక్ట్ చేసేవాడు. అందుకని మనం ఊరికి ఉకృషంతో ఎందుకు కొడుతున్నాం? అబద్ధం ఆడకూడదు నాన్న. టీచ్ దెమ్. పిల్లలకి ఏం చెయ్యొద్దో చెప్తున్నాం మనం, ఏం చెయ్యాలో చెప్పటంలా. సెల్లు చూడొద్దు అంటున్నావే కానీ బైబిల్ చదువుకో, పుస్తకాలు చదువుకో, ఇట్రా నీతో మాట్లాడతాను, మనం కలిసి మాట్లాడుకుందాం రా అని చెప్పరే. చదువుకొని చావే, చదువుకొని చస్తాను, చదువుకొని ఎందుకండి మళ్ళీ ఏం మాటలు వస్తాయో చూడండి వాళ్ళ తల్లిదండ్రుల నోట్లో నుంచి. పిల్లలకు నేర్పితే నేర్చుకుంటారు. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించి పెద్దవారైనప్పుడు దాంట్లో నుంచి వారు తొలగిపోరు. ప్రభు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. మీరు శిక్షిస్తున్నప్పుడు కొంతమంది పిల్లల్ని బెత్తం పెట్టి అమ్మ కొడుతుందంటే ఏం చేస్తారమ్మా? పారిపోతారు. పారిపోతే అమ్మ ఏం చేస్తుంది? చీర కొంగెట్ట పెట్టి, మరి పల్లెటూరులో నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఎడకాల పరిగెడితే చూడండి, పరిగెత్తి ఆయాసంలో దొరికింది అనుకో, ఎట్ట కొడుతుంది తెలుసా? గొడ్డుని బాదినట్టు బాధుంది. తప్పు చేయడం ఒక తప్పు, తప్పు నుంచి పారిపోవటం ఇంకా పెద్ద తప్పు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మమ్మీని గట్టిగిట్ట పట్టేసుకుంటారు. మమ్మీని కరుసుకుపోయి ఇట్ట పట్టేసుకుంటే, మమ్మీ కొట్టకు మమ్మీ అంటుంటే ఇంకా కొట్టిద్దనుకో, ఇట్ట కట్టుకో అని కొట్టిద్దనుకో, ఈమె కూడా 2 దెబ్బలు తగులుతాయి సొర్రన. అయినా బెత్తం ఇట్ట కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది, ఇట్ట కొడితే దెబ్బ తగులుతుందా? తగలదు. సొర్రం అనగానే పసిబిడ్డనంత దెబ్బ కొట్టానే అని ఈసురు పడేస్తుంది కదండి. ప్రభు దగ్గర కూడా అంతే. తప్పు చేసినప్పుడు పారిపోయావా, గట్టి శిక్ష తగ్గుద్ది. ప్రభువుని హత్తుకున్నావా, ఒక దెబ్బ కూడా కొట్టడు ఆయన. తప్పని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు బెత్త మీదరా అన్నాడా? ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని ఇంట్లో తీసుకొచ్చుకున్నాడు. ఈ రోజున మనం తప్పిపోతామని తెలుసు ఆయనకి, తిరిగి వస్తావని తెలుసు. కానీ తిరిగి వస్తావో రావో అనేది నీ చేతుల్లో ఉంది. అది ఎందుకు నిన్ను బొమ్మలా చేయలేదు నిన్ను ఆయనకి అన్నీ తెలుసు. ఇంట్లో కత్తి ఉంటే పిల్లలకు ప్రమాదం అని తెలుసమ్మా లేదా? మరి కత్తి ఎందుకు పెట్టుకున్నారు ఇంట్లో? తీయొద్దు అని చెప్తారు, ముట్టుకోకమ్మా, అటు వెళ్ళొద్దమ్మా అని చెప్తారు. విన్నవాళ్ళు హాని లేకుండా ఉంటారు, వినకపోతే ఏమైంది? అంతే. దేవుడు చెప్పింది మనం చేస్తే మనకు దీవెన. ఒకవేళ పొరపాటు జరిగినా, అందుకే దావీదంటే నాకు ఇష్టం అండి, మనుష్యుల చేతుల్లో పడటం కంటే దేవుని చేతుల్లో పడటం మేలు. మనుషులు నన్ను శిక్షిస్తే నన్ను దౌర్జన్యంగా శిక్షిస్తారు, దయ లేకుండా శిక్షిస్తారు. నా దేవుడు నన్ను శిక్షించినా కూడా, ఆయన చేతుల్లో గాయాలు చేసినా ఆ చేతులైన గాయాలు కడతాయి. మన మనస్సాక్షి శుద్ధీకరించబడినట్లు, మనం ఆయన స్నేహితులుగా మారినట్లు, ఆయన తలంపులు ఎరుగునట్లు రోజున
దేవుడే మన స్నేహితుడిగా, మన ట్రూ ఫ్రెండ్గా, మనల్ని విడువని ఎడవాయని ప్రభువుగా ఉన్నాడన్నది గ్రహించుకుందాం. ఆయనకు మనల్ని సమర్పించుకుందాం. ప్రార్థన. నీ పరిశుద్ధ రక్తములో మమ్మను శుద్ధులుగా చేయుటకు, నీ రాజ్యమునకు మమ్మను అర్హులుగా చేయుటకు, మా మనస్సాక్షులు శుద్ధీకరించబడినట్లు, మా దోషములు క్షమించబడినట్లు, మా కొరకు నీవు చేసిన శిలువ యాగము కొరకు వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఈరోజు మాకు స్వస్థత ఉన్నది. నీవు చిందించిన రక్తము ద్వారా అపవాది శక్తుల మీద, దురాత్మల సమూహముల మీద మాకు జయం అనుగ్రహించినందుకే వందనములు చెల్లిస్తున్నామయ్యా. శిలువలో నీవు చేసిన యాగం అపవాది ఓటమికి నాంది. శీఘ్రముగా సాతానును మా కాళ్ళ క్రింద చితకదొక్కించుతున్నావని నీ రక్తములో విమోచించబడిన మేము గుర్తించుటకు, మా జీవితములో పోరాటములు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, నీ నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు అవన్నీ నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చటం కొరకే అన్నది మేము గుర్తించి విలువ పెట్టి కొనబడిన వారిగా, నీ సొత్తైన ప్రజగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.